హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదలైంది. వాటన్నిటికి సంబంధించి ఉపయోగకరంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనగా ఈరోజు ఏప్రిల్ 1, 2026 వార్తలు నిలిచేటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీ సైన్స్ సిటీ మరియు జాతీయ విజ్ఞాన ప్రసార విధాన పరిశోధన సంస్థతో ఒక ఒప్పందం కుదిరింది. అది ఏ ఒప్పందమైనా కానీ, అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందైనా, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిందైనా, ఏదైనా కానీ ఒప్పందం వార్తలు నిలిచింది అనేసి అంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఆ ఒప్పందం ఏ రెండు సంస్థల మధ్య కుదిరింది ఫస్ట్ చూడాలా. ఆ సంస్థల పేర్లు గుర్తుపెట్టుకోవాలా. మరి ఒప్పందం దేనికి సంబంధించిందో చూడాలా. ఈ మూడు అంశాలు తప్ప ఇంకేమీ చూడదు. చూడండి, భారతీయ విజ్ఞాన ప్రసార విధాన పరిశోధన సంస్థతో ఏపీ సైన్స్ సిటీ వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి ఎందుకు కుదుర్చుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైన్స్ రంగంలో, టెక్నాలజీ రంగంలో, ఇన్నోవేషన్ రంగంలో వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడిగా రీసెర్చ్ చేయడం కోసం ప్రోత్సహించడమే లక్ష్యంగా జాతీయ విజ్ఞాన ప్రసార విధాన పరిశోధన సంస్థతో ఏపీ సైన్స్ సిటీ ఇటీవల ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఈ ఒప్పందం 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్య పరిశోధనకు మద్దతు అందించడంలో ఈ ఒప్పందం చాలా కీలక పాత్ర పోషిస్తుందంట. ఓకేనా, రైట్. నెక్స్ట్, రెండవది, మావోయిస్టుల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వార్తలు నిలిచింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనే దానికంటే ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడాలి. భారతదేశంలో మావోయిస్టులను, నక్సలిజాన్ని 2026 మార్చి 31 నాటికల అంతమొందించడమే లక్ష్యంగా 2024లో ఆపరేషన్ కగర్ అనే ఒక ఆపరేషన్ తీసుకొచ్చారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వాలు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ దీని చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కువగా నక్సలిజం ఉంది. ఈ నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం మేము ఆపరేషన్ చేపడుతున్నాం. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టి మావోయిస్టులు లేకుండా దేశాన్ని తయారు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకటి వాదించింది. దాంట్లో భాగంగానే మార్చి 31 నాటికల్లా కేంద్రంలో మావోయిస్టులు లేరని చెప్పి ఈరోజు పేపర్లు కూడా వేశారు. దాంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 31వ తారీఖు అంటే ఒక రోజు ముందుగానే, అంటే మార్చి 31వ తారీఖునే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు లేరు, పూర్తిగా మేము నిర్మూలించామని చెప్పేసి డీజీపీ గారు తెలపడం అనేది జరిగింది. చూడండి, మావోయిస్టు రహిత భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ భారత ప్రభుత్వం 2024లో ప్రారంభించింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి పెద్ద నక్సల్ వ్యతిరేక సైనిక ఆపరేషన్. ఇది దేశం నుండి ముఖ్యంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో రెడ్ కారిడార్ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి నక్సలిజాన్ని 2026 మార్చి 31 నాటికల్లా పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చింది. నెక్స్ట్, ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ఇచ్చేటటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అత్యున్నత పురస్కారం లాంటిది ఏదంటే పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కి ఎంపికైనటువంటి మన భారతీయ ఆర్చరీ ఎవరైనా అంటే శీతల్ దేవి. చూడండి, శీతల్ దేవి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ. ప్రపంచ ఆర్చరీ సమాఖ్య 2025 సంవత్సరానికి గాను ఉత్తమ పారా ఆర్చర్గా ఎంపికైంది. 19 ఏళ్ల వయసు కలిగినటువంటి శీతల్ దేవి గత ఏడాది దక్షిణ కొరియాలో ముగిసినటువంటి ప్రపంచ పారా ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో బంగారు పథకాన్ని సాధించింది. దీంతో పాటు 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో కూడా మిక్స్డ్ టీం విభాగంలో కాంస్య పథకాన్ని సాధించింది. చేతులు లేకుండా ప్రపంచంలో ఆర్చరీని ఆడుతున్న ఏకైక క్రీడాకారిణి ఎవరంటే శీతల్ దేవి అని పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, మయామి ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అరెనా సబలెంకా. ఎవరామె? అరెనా సబలెంకా.
అరెనా సబలెంకా ఈ మియామి లేదా మయామి ఓపెన్ ఉమెన్స్ టైటిల్ ని ఎవరి పైన గెలుపుందంటే అమెరికా టెన్నిస్ స్టార్ అయినటువంటి కోకో గాప్ పైన ఈమె గెలుపొందింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2026 ఇండియన్ వేల్స్ ఓపెన్, 2026 మయామి ఓపెన్, ఈ రెండింటిని ఒకే సీజన్ లో గెలిచినటువంటి ప్రపంచంలో చరిత్ర సృష్టించినటువంటి 5వ మహిళ ఎవరంటే అరెనా సబలెంకా. అంటే ఒకే సీజన్ లో 2 సార్లు ఈ టైటిల్స్ అందుకున్నటువంటి మహిళలో ఈమె 5వ వ్యక్తి. మరి ఫస్ట్ పర్సన్ ఎవరంటే స్టెఫీ క్రాఫర్, మరి రెండో పర్సన్ అంటే కిమ్ స్టర్స్, విక్టోరియా అజరెంకా మరియు ఇగా స్వియాటెక్. తర్వాత అరెనా సబలెంకా వచ్చింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, పాము కాటు మరణాలు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పేసి ఒక నివేదికను లోక్సభలో ఇటీవల వెల్లడైంది. చూడండి, పాము కాటు మరణాలు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. 2023-25 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఎక్కువగా పాము కాటు గురైనటువంటి వారు ఎవరంటే 984 మంది ఉంటే అందులో 431 మంది చనిపోయారంట. అంటే 43.80% కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే అంట. ఈ 431 మందిలో 277 మంది కర్ణాటక, 95 మంది తమిళనాడు, 59 మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారంట. మరి ఏపీలో 2024లో అత్యధికంగా 41 మంది పాము కాటుతో మరణించారని చెప్పేసి ఈ ఆర్టికల్ తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో ఎక్కువగా తలసరి ఆదాయం కలిగినటువంటి రాష్ట్రంగా మనం గోవాను చెప్తుంటాం. కానీ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసినటువంటి ఒక నివేదికను ఇటీవల రాజ్యసభ ముందుంచారు. ఆ రాజ్యసభలో ఉంచినటువంటి ఈ నివేదిక మోస్పీ ఉంటుంది కదా, మోస్పీ అంటే ఏమి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ప్రచురించినటువంటి నివేదిక ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా తలసరి ఆదాయాన్ని కలిగిన రాష్ట్రం ఎవరంటే తెలంగాణ అంట. 3,87,623 రూపాయలు. మరి కర్ణాటక 3,80,000 రూపాయలు, తమిళనాడు 3,61,000 రూపాయలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది, తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ఎంత అంటే 2,66,240 రూపాయలు. అంటే మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం కేంద్రంతో పోలిస్తే, దేశంలో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎక్కువ. ఓకేనా, రైట్. నెక్స్ట్, నేవీ చేతికి కొత్తగా ఒక 3 నౌకలు చేరాయి మిత్రమా. ఆ 3 నౌకల్ని కలకత్తా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ తయారు చేసినటువంటి ఈ 3 నూతన నౌకలను, అనగా వాటి పేరు, ఆ 3 నౌకల పేరు ఏంటంటే 1 దునగిరి, 2 సంశోధక్, 3 ఆగ్రే. ఈ 3 నౌకలు ఇటీవల నావికాదళంలో చేర్చాయి. ఎప్పుడు? మార్చి 30న. ఓకేనా. దునగిరి అనేది నీలగిరి తరగతి నౌక. అంతకు ముందు నేవీలో ఐఎన్ఎస్ దునగిరి అనేది పాత నౌక సర్వీస్ అందించేది. దాని స్థానంలో కొత్తగా రూపొందించినటువంటి ఈ దునగిరి నౌకని మనకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ దునగిరి నౌకని ఏ ప్రాజెక్ట్ కింద తయారు చేశారంటే ప్రాజెక్ట్ 17A కింద తయారు చేయడం అనేది జరిగింది. ఇది బ్రాహ్మోస్ క్షిపణులతో పాటు అనేక రాకెట్లు ఉపయోగించవచ్చు దీనిలోంచి. నెక్స్ట్, సంశోధక్ అనేది ఒక సర్వే పాత్రతో చూసేటట్లు ఒక నౌక. నెక్స్ట్, ఆగ్రే అనేది ఆర్నానా తరగతి యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక. 2017లో విధుల నుంచి నిష్క్రమించినటువంటి ఐఎన్ఎస్ ఆగ్రేకు బదులుగా కొత్త ఆగ్రేని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కొన్ని బిల్లులకు ఆమోదం తెలిపింది. అవేమంటే ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ బిల్, న్యాయవాదుల రక్షణ బిల్లు శాసనసభ మార్చి 20న ఆమోదించింది. మరియు అదేవిధంగా అదే రోజున శాసన మండలి కొన్ని బిల్లులను ఆమోదించింది. చూడండి, తెలంగాణ వస్తు సేవల సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లు, గిగ్ వర్కర్స్ బిల్లు, తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ బిల్లుకు సంబంధించి మండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా మార్చి 30న తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదించడం అనేది జరిగింది. దీనిని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, 2025లో స్వల్పంగా తగ్గినటువంటి నిరుద్యోగిత పీరియాడిక్ లేబర్ ఫోర్స్ ఇచ్చినటువంటి నివేదిక గణాంకాలు. 2025లో
3.1% నిరుద్యోగిత ఉంది. అంతకుముందు 3.2 ఉండేది, ఈ సంవత్సరం 3.1% తగ్గింది. అంటే గత సంవత్సరంతో కూడా ఈ సంవత్సరం మనకి నిరుద్యోగం తగ్గిందంట. నెక్స్ట్ అదేవిధంగా 15 ఏళ్లకు వయసు పైబడిన మహిళల్లో నిరుద్యోగిత 2024 మాదిరిగానే 2025లో కూడా 3.1% ఉంది. పురుషులు చూస్తే ఇది 3.3% నుంచి 3.1%కి తగ్గిందంట. ఓకేనా, రైట్. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 2024లో చూస్తే 2.4%గా ఉంది. అంత క్రితం చూస్తే 2.5%గా ఉండేది. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాలు అనమాట. ఓకేనా, నెక్స్ట్ కాకినాడ కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కాకినాడ ప్రాంతంలో ఉన్నటువంటి కోరంగి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఆలివ్ రిడ్ల తాబేళ్లను సంరక్షిస్తున్నారంట. ఆలివ్ రిడ్ల తాబేళ్ల యొక్క గుడ్లను సంరక్షించారు. చూడండి, కాకినాడ ప్రాంతంలో ఉన్నటువంటి కోరంగి వన్యప్రాణి అభయారణ్యంలో వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు 20,000 ఈ ఆలివ్ రిడ్ల తాబేలు గుడ్లను విజయవంతంగా సంరక్షించారు. సముద్ర తీరంలో వేటగాళ్ళ నుండి ఇతర జంతువుల నుండి ఈ గుడ్లను సంరక్షించి సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో పొదిగిస్తారంట. ఓకేనా, ఎందుకనేసి అంటే ఇవి రానున్నటువంటి కాలంలో అంతరించిపోతున్నాయి కాబట్టి వీటిని సంరక్షించడం కోసం ఈ చర్యలు చేపట్టారు. నెక్స్ట్ చివరి చూస్తే ఎక్కువగా లివబుల్ ఇండెక్స్ అంటే మనం జీవించడానికి అత్యంత అనువైనటువంటి ప్రాంతంగా ఈసారి వార్తలు నిలిచింది ఏంటంటే బెంగళూరు అనమాట. హైదరాబాదు, కానీ బెంగళూరు అధిగమించి వచ్చింది హైదరాబాద్. ఏ స్థలంలో హైదరాబాదు మనకి ప్రస్తుతం ఈ లివబుల్ ఇండెక్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి ఇది చూస్తే బెంగళూరు పైన విజయం సాధించింది. ఓకేనా, చూడండి, దాదాపు 12 అంశాలు మీకు నేను ఈరోజు కవర్ చేశాను. 12 అంశాలు ఈరోజు కవర్ చేశాను. చాలా సింపుల్గా వేస్టేజ్ మ్యాటర్ అంతా కాకుండా మీరు గ్రూప్ 1 అయినా రాయండి, గ్రూప్ 4 అయినా రాయండి, ఎస్ఐ అయినా రాయండి, డిఎస్ అయినా రాయండి, ఎవరికైనా ఇంతే, దీని నుంచి ఇంకేమనదు. ఓకేనా, చూడండి, ఇక్కడ మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో మీకు ఇండియన్ ఎకానమీ క్లాసెస్, ఏపీ ఎకానమీ క్లాసెస్, డిఎస్ వాళ్ళకి జీకే, హైకోర్టు వాళ్ళకి జీకే, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ అందరికీ కరెంట్ అఫైర్స్ మన యాప్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నాం. మీరు ఒకసారి చూడొచ్చు. మన యాప్ పేరు ఏంటంటే ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ఒకవేళ మీకు యాప్ డౌన్లోడర్స్లో ప్రాబ్లం వచ్చినా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆ నెంబర్ ఏంటంటే 9030539097కి కాల్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ కలుసుకున్న మాత్రమా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.